అది ఇక్కడుండే ఎన్డీఏ ప్రభుత్వం యొక్క సామర్థ్యతని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను గాని మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు గాని ఇంకో పక్క బీజేపీ అధినేత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఈ మూడు కూడా మీరు చూస్తే ఇది డబల్ ఇంజిన్ సర్కారే కాదు, త్రిబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్. ఇది దూసుకెళ్తున్నాం, టెక్నాలజీ బుల్లెట్ ట్రైన్. ఈరోజు మీరు చూస్తే ఒక పని కాదు, ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం. ఒకప్పుడు మీ రోడ్లు మీరు చూశారు, ఈరోజు మట్టి లేని పరిస్థితి ఉంటే నేను ఒకటే చెప్పాను మా అధికారులకి, గుంతలుగానుంటే మీ పని భరతం పడతానని చెప్పి ఎక్కడికక్కడ గుంతలు లేని రోడ్లు, పాట్ హోల్స్ లేని రోడ్లు, మీ ప్రయాణం ఎక్కడికి పోవాలన్నా సుజావుగా ఉండే విధంగా చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. నిన్ననే రోడ్లు వేయడంలో పుట్టపర్తి జిల్లాలో గిన్నీస్ రికార్డ్. 2 రోజుల్లో 40 కిలోమీటర్ రోడ్డు వేశారు, రాత్రి మగుళ్ళు పనిచేశారు. నేషనల్ హైవేల మీద శ్రద్ధ పెట్టాం, స్టేట్ హైవేల మీద శ్రద్ధ పెట్టి రోడ్లన్నీ బాగా చేశాం. కడాన మీరు చూస్తే కరెంటు ఛార్జీలు పెంచేసి వెళ్ళాడు. అప్పుడు రెగ్యులేటరీ కమిషన్ కూడా వేశాడు, ట్రూ అప్ ఛార్జెస్ అని పెట్టాడు. నేను చెప్పా, ఇంకా పెంచే పని లేదు, సమర్థత సత్తా ఉండే ప్రభుత్వం. అవసరమైతే ఆ రోజు చెప్పాను కరెంటు ఛార్జీలు తగ్గిస్తాం కానీ పెంచనని చెప్పి ఒకే మాట చెప్పాను. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 4,500 కోట్ల రూపాయలు పెంచుతానంటే ఆయన పెంచిపోయిన దాన్ని నేను ఈరోజు పెంచడం లేదు. అది ఈ ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ మీ మీద. భవిష్యత్తులో కరెంటు ఛార్జీలు పెంచను, మీరు బ్రహ్మాండంగా హాయిగా నిద్రపోవచ్చు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎస్సీ ఎస్టీలకు బీసీలకు రాయితీ కింద నేను మీ అందరికి కూడా సోలార్ ఇస్తా, మీరే కరెంట్ ఉత్పత్తి చేసుకునే స్వేచ్ఛ మీకు ఇస్తా. ఇలాంటివన్నీ కూడా ఈరోజు జరుగుతున్నాయి. ఇంకో పక్కన మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చాను, స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్. ఏదో వ్యాపారస్తులకు పనులు చేయడమే కాదు, నన్ను గౌరవించింది, మమ్మల్ని గౌరవించేది, ఈ పార్టీకి అండగా ఉండేది పేద ప్రజలు. కాబట్టి మీకోసం మన మిత్ర ఒక యాప్ తీసుకొచ్చా, వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చా. రేపు మీరెవ్వరు కూడా ఎక్కడికి పోయే పని లేకుండా మీ ఇంట్లో కూర్చొని దర్జాగా ఏ పని కావాలన్నా మీరు దబాయించేసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా, మీకు ఏ పని కావాలన్నా, కడాన మీకు ఫోన్లో టైప్ చేయడం తెలియకపోతే మెసేజ్ పెడితే ఏఐ ద్వారా మెసేజ్ని కన్వర్ట్ చేసి మళ్ళా పని చేసి ఆ మెసేజ్ని మీకు చెప్పే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక సేవకుడుగా ఉంటా, ఒక అన్నగా ఉంటా. అదే మరిగా మీ అందరికీ ఎక్కడా ఇబ్బంది లేనటువంటి సుపరిపాలనకు నాంది పలకత, అది నా బాధ్యత. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే